I'm Vaishnavi. This is Sudhir. And welcome to our YouTube channel. ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ లైక్ ఏంటి షూట్ ఏంటి ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్ ఇంట్రో వీడియో కోసం షూట్ చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్ ఛానల్ ఆల్ అబౌట్? ఏముంటుంది ఈ ఛానల్లో? ఆబ్వియస్లీ ట్రావెల్ అండ్ లాట్స్ ఆఫ్ ట్రావెల్. ఇప్పుడు దాకా నువ్వు ట్రావెల్ చేసినట్లు ఇట్స్ లైక్ నీకు బాగా గుర్తున్న ద మోస్ట్ రిఫ్రెషింగ్ మూమెంట్, నీకు బాగా నచ్చింది ఏ ప్లేస్ని చూస్ చేస్తావు? ఒక్కటి సెలెక్ట్ చేయాలంటే కష్టం. ట్రావెల్లో చాలా మెమరీస్ ఉన్నాయి, బట్ ఐ విల్ సే దూద్సాగర్ ఫాల్స్ ట్రెక్, జాగ్ ఫాల్స్, వైషు ఇట్స్ లైక్ హౌ మెనీ ఇయర్స్ అయింది మనకి పెళ్ళి? ఈ జనవరికి 4 years. వీఆర్ మ్యారీడ్ ఫర్ 4 years. సో చెప్పు, హౌ వాస్ యువర్ జర్నీ ఈ 4 సంవత్సరాలు? నాకైతే అసలు పెళ్ళైనట్టు తెలియదు. ఐఎమ్ సో డామ్ హ్యాపీ. ఆబ్వియస్గా when you married to Sudhir, there is nothing more. నువ్వు ఇంక అంతకంటే ఏం చెప్పగలవు? Like how did we get married? మనం ఏంటి లైక్ మైండెడ్సా లేకపోతే ఆపోజిట్ మైండెడ్సా? లైక్ మైండెడ్ బట్ చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఐఎమ్ కామ్, యువర్ యాక్టివ్, యువర్ హైపర్ యాక్టివ్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు అలా అనుకునేటట్టు లేరులే. సుధీర్, ఇప్పుడు మన ఇద్దరం ట్రావెల్ చేసినవి అయితే నాకు తెలుసు, ఏది హైలైట్స్ అదంతా తెలుసు. బట్ నువ్వు సోలో ట్రిప్ వెళ్ళావు కదా? స్టాప్. యాక్చువల్లీ సోలో ట్రిప్ అంటే సోలోగా ఒక్కడికే వెళ్తే సోలో ట్రిప్. నేను వెళ్తూ నిన్ను నా హార్ట్లో పెట్టుకొని వెళ్ళా. జరిగింది ఏంటో చెప్తా. నువ్వు ఇన్ హౌస్ యోగా సెషన్కి వెళ్ళావు. ఎన్ని రోజులు? 3 months జాయిన్ అయ్యాను. నువ్వు ఇన్ హౌస్ యోగా సెషన్ 90 days జాయిన్ అయినప్పుడు నేనేం చేయను, ఇంట్లో ఒక్కడనే కూర్చొని. ఇప్పుడు యాక్చువల్గా ఆ 90 days ఎలా స్పెండ్ చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు, ఎటు వెళ్ళాలో అంతకంటే తెలియదు. ఐ స్టార్టెడ్ మై ట్రిప్ ఫ్రమ్ డెహ్రాడూన్. ఎంత డమ్గా స్టార్ట్ చేశారంటే నువ్వు నమ్మవు వైషు. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉందని కూడా తెలియకుండా డెహ్రాడూన్ వెళ్ళా. Vaishu, I need to tell you, there is a place called Hanle. Hanle is a small village. Okay. నువ్వు అక్కడికి వెళ్తే నీకు హోటల్స్ ఉండవు, ప్రాపర్ ఫుడ్ ఉండదు, కానీ అక్కడంతా మనుషులు ఉంటారు, కొన్ని ఇల్లులు ఉంటాయి. ద ప్రామినెన్స్ ఆఫ్ ద ప్లేస్ ఇస్ హన్లేలో యూ కెన్ సీ బిలియన్ స్టార్స్ అండ్ మిల్కీ వే విత్ యువర్ నేక్డ్ ఐ. బిలియన్ స్టార్స్. ఇమాజిన్, ఎంత ఎగ్జాజరేట్ చేసినా, ఒక రోజంతా కలిపి చెప్పినా ఐ కెనాట్ టెల్ యూ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐ రియల్లీ వెంట్ త్రూ. వన్స్ యూ ట్రావెల్ ఇన్ ద మౌంటైన్స్, తెలియకుండానే యూ బికమ్ సో కామ్. అంటే ఎవడో ఏదో చెప్పాల్సిన అవసరం లేదు లైఫ్ గురించి. ద నైట్ ఐ హావ్ సీన్ బిలియన్ స్టార్స్ నా కళ్ళతో. నీకు తెలియకుండానే ఇప్పుడు దాకా నువ్వు ఇక్కడ చదువుకుంది, నీకు తెలిసిన లైఫ్ మొత్తం తిప్పి రాసినట్టు, ఇప్పుడు దాకా నేర్చుకునే అన్ని మర్చిపోయి మళ్ళీ మొదలు పెట్టాలన్న ఫీల్. సో నాకు తెలిసి మొత్తం సర్క్యూట్ లో ద మోస్ట్ ఐ మిస్డ్ యు ఎట్ హ్యాన్లే. ఓకే, ఐ షుడ్ సే దట్. హౌ డిడ్ యర్ టీచర్ బికమ్ ఎ ట్రావెలర్? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వే చేయాలేమో వైషు. వాట్ చేంజ్డ్ అవర్ లైఫ్స్? What made us travelers? What made me retire at the age of 31? Depression, I should say. My depression. Purpose of life ఉండదు అసలు. ఎందుకు బతుకున్నామో హోప్ ఉండదు లైఫ్ మీద బేసిక్గా. ఓకే, బ్రతకాలి, ఒక డే స్టార్ట్ చేయాలి అంటేనే అదొక పెద్ద యుద్ధం లాగా. అందరూ ఈజీగా చేసేసే పనులు, లెగుస్తారు, బ్రష్ చేస్తారు, స్నానం చేసి, అవి కూడా చాలా కష్టం. అసలు లెగవాలంటేనే అమ్మో ఇంకొక డే వస్తుంది, ఎలా ఫేస్ చేయాలి ఒక డేని. ఇది ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఇట్ కంటిన్యూడ్ ఫర్ మెనీ వీక్స్ అండ్ మంత్స్.
లోగా ఫీల్ అవ్వడం, లైఫ్ మీద హోప్ లేకపోవడం, రెస్ట్లెస్నెస్, ఏదో తెలియని చిరాకు, రెస్ట్లెస్నెస్, ఎవరి మీదో తెలీదు, దేని మీదో తెలీదు, ఎందుకో తెలీదు, ఉన్నట్టుండి ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా ఏడుపు వచ్చేసేయడం. అడుగుతారు, ఏముంది నీకు డిప్రెషన్ రావడానికి, నీకు అన్ని కష్టాలు ఏమున్నాయి, మంచి పేరెంట్స్, మంచి హస్బెండ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఏ ప్రాబ్లమ్స్ లేవు, నీకెందుకు డిప్రెషన్ అంటారు. అదే చెప్తాను, డిప్రెషన్ రావాలంటేనే కష్టాలు ఉన్న వాళ్ళకే డిప్రెషన్ వస్తుంది, బాగున్న వాళ్ళకి, రిచ్ ఫేమస్ పర్సన్స్కి, ఇప్పుడు లైక్ మెనీ సెలబ్రిటీస్ ఓపెన్ అప్ ఆన్ డిప్రెషన్, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, దే హ్యావ్ ఫేమ్, దే హ్యావ్ మనీ, ఎందుకు డిప్రెషన్ అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. What you mean to say is depression is a disease to mind. రైట్, ఎగ్జాక్ట్లీ. Like you get stones in the kidney, ఎస్, like you get lung cancer. మైండ్ కూడా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఎస్, దానికి కూడా కొన్ని డిసీజెస్ వస్తాయి. అవును. సో వాటిల్లో ఒకటి Depression. డిప్రెషన్. సో వన్ డే నీకు గుర్తుందో లేదో, యూ షోడ్ మీ దిస్ యూట్యూబ్ వీడియో, ద బ్లాక్ డాగ్ డిప్రెషన్. నువ్వు ఆ వీడియో చూపించి, సుధీర్ ఎగ్జాక్ట్గా నా లైఫ్లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో ఉంది అన్నావు. 100%. నేను చెప్పలేకపోతున్నా, నాకేం జరుగుతుందో చెప్పలేకపోతున్నా, నాకు రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్ అని తెలుస్తుంది, కానీ ఏం చెప్పాలి. చూస్తున్నారు ఇప్పుడు మీరు, నేను ఏడుస్తున్నాను, చిరాకు, అదంతా చూస్తున్నాను, బట్ అదేంటి అని తెలియట్లా. ఎలాగా యూట్యూబ్లో ఆ వీడియో రికమెండ్ అయింది నాకు, చూస్తే ఎగ్జాక్ట్లీ ఎవ్రీ వర్డ్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దట్, ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తే నాకు ఈజీ అయిపోయింది. సో ఆబ్వియస్గా పీపుల్ డోంట్ స్పీక్ అబౌట్ మెంటల్ ఇల్నెస్, వాళ్ళకున్న ఎవరికి చెప్పుకోరు. అవును. 3 years బ్యాక్ నాకు ఇప్పటికీ గుర్తు వయసు, నేను క్లాస్కి రెడీ అవుతున్నాను, యూ కేమ్ టు మీ అండ్ సెడ్ లైక్, నాకు సెల్ఫ్ హార్మ్ అనిపిస్తుంది సుధీర్ అని. సెల్ఫ్ హార్మ్, నా జీవితంలో మొదటిసారి పదం విన్నాను, సెల్ఫ్ హార్మ్ అంటే నన్ను బాధ పెట్టుకోవాలి, అంటే సూసైడల్ టెండెన్సీస్, అంటే నాకు చేతు నైఫ్ చూస్తే కోసుకోవాలనిపిస్తుందని. మైట్ బి నేను చెప్తా, నాకు ఇంకా గుర్తు, నాకు చనిపోవాలనిపిస్తుంది సుధీర్ అన్న. ఎందుకో తెలియదు, ఒక 1 week బ్యాకే నేను న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు ఇట్స్ లైక్ అప్పటికే మన లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి, వీఆర్ టాకింగ్ అబౌట్ ది స్పెల్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక హైదరాబాద్లో ఒక న్యూస్ యాంకర్ సూసైడ్ చేసుకుని తన ఒక సూసైడ్ నోట్ రాసింది. సూసైడ్ నోట్, సింగిల్ లైన్ నోట్, మై మైండ్ ఈస్ మై ఎనిమీ, ఈ ఒక్క పదం రాసి ఒక అమ్మాయి చనిపోయింది. అది విని వదిలేశాను. నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు ఇలా సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నప్పుడు ఆ రోజు అలా ఆగిపోయాను నేను. నెక్స్ట్ మూమెంట్, ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఏం వర్స్ జరుగుతుందో, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో మైట్ బి దాని తర్వాత కొన్ని రోజుల్లో వి మేడ్ ఎ డెసిషన్ లైక్, నేనైతే ఇంకా క్లాస్కి వెళ్ళట్లేదు, ఐ నీడ్ టు బి యువర్ సపోర్ట్ సిస్టమ్. సో మేబీ అబ్రప్ట్గా నా ప్లాన్ లేకుండా, నా ప్రమేయం లేకుండా 1 fine day టీచింగ్ నుంచి బయటకు వచ్చేసాను. కట్ చేస్తే ఇప్పటికి 3 సంవత్సరాలు. And it reads like I love you Sudhir sir, love you guys. Love you sir. 2 years we are together, not even a single day వదలలేదేమో నిన్ను. We were there, I have been with you. 365 రోజుల్లో I have made a note, you cried for 270 days. 270 రోజులు నువ్వు రోజు ఏడ్చావు. నువ్వు ఏడుస్తున్న ప్రతిరోజు నీ పక్కన నేను ఏడ్చా. సో ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ ఫైనల్లీ వి క్రాస్డ్ ఇట్ ఏమో అనుకుంటున్నా. ద హ్యాపీ థింగ్ ఇస్ దట్ వి క్రాస్డ్ ఇట్. నువ్వు నిదానంగా దీంట్లోంచి బయటికి రావడానికి నీకు బాగా హెల్ప్ చేసినాయి. ఫస్ట్ ఏం హెల్ప్ చేసిందంటే నాకు మెడికేషన్ హెల్ప్ చేసింది. Okay. ఇట్ బ్రాట్ మీ టు అ పాయింట్ వేర్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. ఓకే నేను ఇది చేయాలి అది చేయాలి అని తెలిసి ఆ స్టేజ్కి తీసుకొచ్చింది మాత్రం ట్యాబ్లెట్స్, ఐ మీన్ మెడికేషన్స్. ఆబ్వియస్గా ఫస్ట్ మెడికేషన్, తర్వాత నేను స్టాగ్నెంట్గా ఉన్నాను. ఆ సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలి ఆ థాట్స్ నుంచి ఐ వాజ్ ఓకే, నార్మల్గా స్టాగ్నెంట్గా వెళ్తున్నా. ఐఎమ్ జస్ట్ ఓకే, హ్యాపీ కాదు, డిప్రెస్డ్ కాదు, ఐ వాజ్ జస్ట్ లైక్ ఏదో ఉన్నాను అంటే ఉన్నాను. ఆ నార్మల్ స్టేజ్ నుంచి ఇప్పుడు నేను రికవరీ కర్వ్లో ఉన్నాను. డెఫినెట్గా మై కర్వ్ ఈస్ గోయింగ్ లైక్ దిస్, ఐఎమ్ రికవరింగ్. ఈ నార్మల్ నుంచి అందులోకి పుష్ చేసింది ఏంటంటే యోగా. డెఫినెట్గా దట్స్ ద సెకండ్ థింగ్. నెక్స్ట్ ట్రావెల్ హెల్ప్ మీ అలాట్. మీకు తెలుసా, ఇన్ ట్రావెల్ ఐ సీ అ డిఫరెంట్ వైషు. మనం ఎక్కువసార్లు ట్రావెల్ చేయడానికి కారణం కూడా ఏంటో చెప్పిన, ఇంట్లోంచి బయటికి నేను మార్నింగ్ వాక్ కూడా తీసుకెళ్ళలేకపోయేవాళ్ళం. రోజులో 45 minutes వాక్ చేయలేని దానివి
యూ మేడ్ 10 kilometers ఆఫ్ ట్రెక్ టు దూద్సాగర్. అవును. సో నాకు అనిపించింది నిన్ను బయటికి తీసుకురావాలంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ట్రావెల్. సో లాస్ట్ 2 yearsలో వీ హ్యావ్ లైక్ ఎక్స్టెన్సివ్లీ ట్రావెల్డ్ నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్ట్ లైఫ్ టైం ప్రాజెక్ట్. ఓకే, వి విల్ ట్రావెల్ ఫుల్ టైం. సరే 2 సంవత్సరాలు నీ లైఫ్లో పోయిందంటున్నా కనుక ఐ విల్ డూ వన్ థింగ్. ఈ December 1st weekలో స్టార్ట్ చేద్దాం. ఎస్, ఐ విల్ టేక్ యూ ఫర్ 365 days డెస్టినేషన్ లెస్ రోడ్ ట్రిప్. నీ 2 సంవత్సరాలు పోయిన దాంట్లో ఈ ఒక్క సంవత్సరం విల్ మేక్ యూ లైక్ 10 సంవత్సరాల మెమరీస్ అండ్ మోర్ దాన్ దట్. వాట్ ఈస్ దిస్ టాటూ? oh this one, this is a semicolon. There's a dot and a colon here, semicolon. వాట్ ఈస్ ది సెమీకాలన్? బుక్స్లో ఏంటి సెమీకాలన్ అంటే ద ఆథర్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, ఆ సెంటెన్స్ ఆపేయచ్చు ఫుల్ స్టాప్ పెట్టి. ఓకే, బట్ హీ పుట్స్ అ సెమీకాలన్ అంటే హీ కంటిన్యూస్ ఇట్. అంటే హీ కెన్ స్టాప్ ఇట్ బట్ హీ చోస్ టు కంటిన్యూ ద సెంటెన్స్. there are some people who put a full stop. there are some people like you who fight on it. దాని మీద గెలిచి you put a semicolon and move to the next level. ఎస్, So people who are going through mental illness లేదా people who wanted to stand as a support to this mental illness cause will go for this tattoo. semicolon tattoo. So It's that like- is how we had this semicolon tattoo on like- our hand. ప్రపంచం మాట్లాడకపోయినా అట్లీస్ట్ మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే మనకి ఈ డిప్రెషన్, ఈ యాంగ్జైటీ, ఈ మెంటల్ ఇల్నెసెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, లెట్ దెమ్ కమ్ టు అస్ మోర్ దాన్ అస్. లెట్ దెమ్ టాక్ టు దేర్ పేరెంట్స్, వాళ్ళ బాగా లవ్డ్ వన్స్తో వాళ్ళు మాట్లాడి దే షుడ్ టేక్ దేర్ సపోర్ట్. యూ ఫాట్ ఫర్ 2 long years and now you are here in a position to ask people to seek help. That's a good thing. The message is clearly conveyed. మనకి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్లో మెయిన్లీ మనం విల్ షోకేస్ అవర్ ట్రావెల్ Travels. కంటెంట్. ఇప్పటి నుంచి ఫర్దర్గా మనం ట్రావెల్ చేస్తున్న ప్రతి దగ్గర we will promote this cause. together let's break the stigma around mental health and mental illnesses. Okay. It's high time we do that. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే యాజ్ ఐ సెడ్, ఇప్పుడు దాకా మనం ఈ 2 years తిరిగిన ప్రతి ట్రావెల్ స్టోరీని వీ విల్ సీ దట్ హౌ బెస్ట్ వీ కెన్ ప్రెజెంట్ ఇట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఇప్పుడు దాకా ఏం తిరిగాం, ఎక్కడ తిరిగాం, ఇదంతా బయట ప్రపంచానికి ఈ 2 సంవత్సరాల్లో 4 గోడల మధ్య నీ ఏడుపు తప్పితే బయట ప్రపంచంలో ఏం జరిగింది ప్రతిదీ వీ విల్ సీ లైక్ వీ విల్ అలైన్ ఇట్ ఇన్ టు ప్లేసెస్ అండ్ విల్ కీప్ మేకింగ్ దిస్ వీడియోస్. Come, be a part of our journey. Like Share and tell us about your experiences in the comment section. for more videos. Please subscribe to Vaishu Vaishu Sudhir. Sudhir.